హాయ్ చారి సార్. హాయ్ అండి. సార్ ఎలా ఉన్నారు సార్? సూపర్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క వాల్యుబుల్ టైం ని మా కోసం ఆ వ్యూవర్స్ కోసం వచ్చినందుకు. సార్ ఎన్ని ఇయర్స్ అయింది సార్ మీ ఇండస్ట్రీ జర్నీ? దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు యాక్చువల్గా థియేటర్ ఆర్ట్స్ అనే కోర్స్ ఉంటుంది, నాటక రంగాన్ని. అందులో పీజీ చేశాను. అది చేసుకుంటూనే నాటక రంగంలో అలా 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 నా ప్రయాణం సాగింది. నాటకం, టీవీ, సినిమా అలా జర్నీ స్టార్ట్. ఎక్కడ సార్ మీరు ప్రాపర్? ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో ఏన్కూరు మండలం ఇమాం నగర్ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు ఎప్పుడు సార్ ఎప్పుడు వచ్చారంటే 2009 8 లో వచ్చాను. 2009 నుంచి రెగ్యులర్ ఇక్కడ. సినిమాలు అంటే ఇష్టంతో వచ్చేసాను. చాలా ఇష్టం. ఉన్నారు సార్ ఎవరైనా మీకు 2009 ముందు ఎవరైనా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, బట్ ఇష్టం పెరిగింది. నేను 9th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి చాలా ఇష్టం, సినిమాలు చేయాలి, సినిమాలు యాక్ట్ చేయాలి. ఇది అందుకని నేను 9th క్లాస్ చదివేటప్పుడే హిస్టరీ బుక్స్ ఉంటాయి కదా, ఆ హిస్టరీ బుక్స్ లో రాజులు, యుద్ధాలు ఇవి ఉండేవి. అవి నేను రాజుని రాను, మీరు ఆపోజిట్ క్యారెక్టర్లు అని చెప్పేసి ఒక వేప పుల్ల లాంటి పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని యుద్ధాలు చేస్తూ అలా అలా ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పుడు తేజ గారు సినిమా చిత్రం, ఆ సినిమా పోస్టర్ చూసాను. నేను ఆ పోస్టర్ చూసినప్పుడు కింద తేజ అని ఉంటుంది, చిత్రం టైటిల్ కింద తేజ అని ఉంటుంది. అప్పుడు తెలియదు ఆ డైరెక్టర్ అని, అదంతా తెలియదు. ఈ సినిమా ఆయన పేరు లాగా నాకు కూడా, నా పేరు కూడా చారి అని ఉండాలి అనే మైండ్ లో పడింది. సత్యనారాయణచారి, మా తాతగారి పేరు పెట్టారు, నారాయణచారి. అలా ఇక కాలక్రమేణా చారీగా మిగిలిపోయింది. ఫైనల్ గా ఇక చారీ చారీ కంటిన్యూ చేస్తున్నా. ఏదో ఒక రోజు ఆ తేజ గారి లాగా నాకు కూడా సినిమా పేరు కింద చారీ అని ఉండాలన్న గోల్ అలా పడిపోయింది. రీసెంట్ గా ఒక సినిమా అది 70% కంప్లీట్ అయింది, మిగతాది ఉంది, అది రన్ అవుతుంది. యాక్టింగ్ క్లాసెస్ చెప్తున్నాను. ఎంతమంది స్టూడెంట్స్ కి చెప్పండి సార్? దాదాపు ఒక 250 మంది పైన చెప్పాను. 250 మెంబర్స్ ఓన్లీ యాక్టింగ్. అంటే యాక్టింగ్ లో చాలా విభాగాలు ఉంటాయి. మైమని, మైమో, మోనో యాక్షన్, మొనాక్ ప్లే, స్కిట్లు, ఇలాంటి వాటిలో తరఫీదు ఇచ్చాను. ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీ అని ఒకటి ఉంటుంది, అగ్రికల్చర్ యూనివర్సిటీ. అక్కడ కల్చరల్ ఫెస్ట్ జరుగుతుంది. అక్కడ ఫెస్ట్ ప్రతి ఇయర్ కి ఒక 25-30 మంది చొప్పున రాజస్థాన్, హర్యానా, గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇలాగా దాదాపు ఒక 8 స్టేట్లు దాకా తిరిగాను. వాళ్ళని తీసుకుని ఎక్కడికి వెళ్ళినా అన్ని విభాగాల్లో మైము, వనాక్ ప్లే, స్కిట్ అన్నిట్లో ఫస్ట్, సెకండ్ ఎప్పుడు కూడా. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడికి రావడానికి కారణం మాత్రం హైదరాబాద్ కి టాలెంట్ ఉంది, నువ్వు వెళ్ళరా ఎంకరేజ్ చేసింది మాత్రం నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, యశ్వంత్ బాబు అని. యశ్వంత్ బాబు తన ప్రోద్బలంతో నేను హైదరాబాద్ రావడం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ థియేటర్ ఆర్ట్స్ కోర్స్ ఉంటుందని ఆ కోర్సులో జాయిన్ అవ్వడం. జాయిన్ అయిన తర్వాత నాకు ఒక మంచి గురువులు దొరకడం. రాజీవ్ కనకాల బాబు గారు, పెద్ది రామారావు గారు అని ఒక ఆయన, కోట్ల హనుమంతరావు గారు అని ఒక ఆయన. తర్వాత అక్కడ ఇంకో గురువు ఉన్నారు, డాక్టర్ బిహెచ్ పద్మప్రియ గారు. ఆవిడ అసోసియేట్ ప్రొఫెసర్, ఇప్పుడు ప్రొఫెసర్ అయ్యారు. తెలుగు యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ అనే రంగస్థలాల కళలు అక్కడ చాలా ప్రాముఖ్యం చెందినవి. అక్కడ కోర్స్ చేశాను 2 years పీజీ. అక్కడే నేను నాటకాలు వేయడం, నాటకాల్లో యాక్ట్ చేయడం, మేకప్ వేయడం, సెట్ వర్క్ చేయడం, అలా అన్ని వర్కులు నేర్చుకున్నాను. నాకు బోన్ బ్యాక్, నాకు మా అమ్మ నాన్నలు జన్మనిస్తే నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చింది మాత్రం డాక్టర్ బిఎస్ పద్మప్రియ. ఆవిడ నా గురువు, దైవం అన్ని. ఇంకా ఏకలవ్య శిష్యుల్లాగా ఇక ఆవిడ నాకు ఉన్నా లేకపోయినా నాకు ఎదురుగా నా గురువు ఉంది అని ఫీల్ అయ్యి నేను వర్క్ చేస్తాను, ఎప్పుడు భయపడుతూ. ఇది ఎప్పటి నుండి ఇంట్రెస్ట్ అని క్లాసెస్ చెప్పడం? యాక్టింగ్ 2015 నుంచి. అంటే ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసినారు? నేను ఒక 4 మూవీస్ చేశాను. చిన్న చిన్న క్యారెక్టర్లు అవి చేశాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసింది ప్రేమ కథ అని ఒక రీసెంట్ గా టాంగా ప్రొడక్షన్, పుష్పక విమానం ప్రొడక్షన్ వాళ్ళ సినిమానే చేశాను. అది తమిళ్ హీరో, అది తెలుగు తమిళ్లో. అందులో ఒక యాక్చువల్గా కో డైరెక్టర్ గా రమ్మన్నారు. ఆ పాండమిక్ సిచ్యువేషన్, కరోనా టైం కదా అని నేను లేదన్నా నేను యాక్టింగ్ అయితే వస్తాను, కో డైరెక్టర్ కంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే సరే క్యారెక్టర్ చేద్దుకుంటా అంటే అలా క్యారెక్టర్ చేశాను. అది మంచి పేరు వచ్చేసింది. ఎందుకంటే బాగుంది, ఎందుకంటే నేను ఇష్టపడి వచ్చాను కదా. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, అది భరిస్తూ ముందుకెళ్ళడం. ఒకవేళ చారి ఈ యాక్టింగ్, ఈ సినిమా, ఈ ఫీల్డ్ కాకుండా ఏమయ్యేవారు సార్?
నేను బిజినెస్ చేయలేను, పనికిరాను. పనికిరాను అంటే ఎవరైనా వచ్చి అప్పడిగారు అనుకోండి ఈజీగా ఇచ్చేస్తాను. అది నేను బిజినెస్ కి పనికిరాను మా నాన్నగారే తేల్చారు. మాకు చిన్న కిరాణం కొట్టు ఉండేది ఊర్లో. అప్పుడు ఏమయ్యేది, ఎవరో వచ్చేవాళ్ళు, నేను ఎప్పుడుకో ఊరు వెళ్ళేవాడిని. ఆ టైంలో కూర్చుంటే వేరే వాళ్ళు వచ్చి రేపు మీ నాన్నగారికి ఇస్తానులే అని చెప్పి తీసుకెళ్ళేవాళ్ళు. అది నేను మళ్ళీ వెళ్ళినప్పుడు మీ వాడి దగ్గర నేను అప్పు తీసుకున్నాను డబ్బులు ఇచ్చేవాళ్ళు, మా వాడు చెప్పలేదు అనేవాళ్ళు. అలా మా నాన్న బిజినెస్ కి పనికిరా కష్టం. ఇంట్లో వాళ్ళు బాగానే సపోర్ట్ చేసి పంపించారు సార్? ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే నేను ఎంఎస్సి బాటనీ చేశాను, బీఫార్మసీలో సగం డిస్కంటిన్యూ చేసి జాబ్ చేశా ఫార్మాలో. మంచి జాబు, బాగుంది లైఫ్. అమ్మయ్య ప్రయోజకుడు అయ్యాడు, ఇంక పెళ్లి చేస్తే బాధ్యత అయిపోతుంది అనుకున్న టైంలో నేను సినిమా ఫీల్డ్ కి వెళ్ళిపోతున్నాను అని తేల్చి చెప్పాను. దాంతో వాళ్ళు నాతో మాట్లాడి మానేశారు. కేవలం 200 రూపాయలతో 2008 లో నేను బస్ ఎక్కాను. ఓన్లీ ఒక ప్యాంటు ఒక చొక్కా అంతే. ఆ 200తో వచ్చి నేను అందులో 50 రూపీస్ ఛార్జీ అన్ని పోగా ఒక 80 రూపీస్ ఏం మిగిలాయి. ఆ 80 రూపీస్ తో ఏం చేయాలో అర్థం కాలేదు. రవీంద్ర భారతికి వెళ్ళాను. రవీంద్ర భారతికి వెళ్తే అక్కడ నాటకం జరుగుతుంది. అమ్మాయి టైం పాస్ అవుతుంది కదా ఆ నాటకం చూసాను. అసలే ఇష్టం, ఇంకా నాటకం చూసాను. తర్వాత నాటకం అయిపోయింది, ఎవరు దాన్ని వెళ్ళిపోతున్నారు. అప్పుడు గుర్తొచ్చింది, ఇది మా ఊరు కాదు కదా, ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలని. అప్పుడు వస్తున్నానని చెప్పాను. నీ ఇష్టం వెళ్ళిపో, ఇంటికి రాకు అన్నారు. సరే ఓకే అని వచ్చేసాను. ఇంకా ఎలా వచ్చాను ఎందుకు వచ్చానో తెలియలే, వచ్చేసాను. ఆ ధైర్యం వచ్చేసింది, వచ్చేసాను. ఏజ్ 21, 23 అనుకోండి. వచ్చేసాం. వచ్చాక ఆ నాటకం అయిపోయింది. ఆ వేప చెట్టు కింద పడుకున్నాం నైట్ అంతా. అలాగే పడుకొని మళ్ళీ అక్కడే పబ్లిక్ టాయిలెట్స్, అక్కడ వాష్రూమ్ స్నానం చేసేసి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంటే తెలుగు విశ్వవిద్యాలయం ఒక బోర్డు కనపడింది. అది ఆర్ట్ గ్యాలరీ లాంటిది ఏమో అనుకున్నాను నేను. లోపలికి వెళ్ళి చూస్తే అందరూ మ్యూజిక్ వాళ్ళు, కర్ణాటక సంగీతం, నాట్యం అదంతా కనిపిస్తుంటే ఇదేదో బాగుంది కదా అని చూస్తే అక్కడ డ్రామాలు అవి చూస్తుంది. ఇది ఏంటి అంటే ఇక్కడ థియేటర్స్ అనే కోర్సు ఉంది. అది ఏంటంటే సరే ఫిల్మ్ డైరెక్షన్ కోర్సు కూడా అప్పుడే స్టార్ట్ చేశారు. జాయిన్ అవుదాం అనుకుని వెళ్ళా. 15,000 పట్టుకుని రెడీగా వెళ్ళాను. 15,000 నేను దాచుకున్న డబ్బులు ఉన్నాయి, అది ఇంట్లో చెప్పాలి. 200 అయితే ఇంట్లో తెచ్చింది, 15,000 అది 15,000 అది మా ఫ్రెండ్ దగ్గర పెట్టుకున్నాను. ఎప్పుడైనా నేను ఫీల్డ్ కి వెళ్ళిపోతే నాకు ఇబ్బంది వస్తే ఆ డబ్బులు వాడుకుంటాను అని. అప్పుడు నాకు సరే ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ ఉంది కదా, నేను ఎలాగో తేజ గారి లాగా డైరెక్టర్ అవ్వాలని ఒక మైండ్ లో ఉంది కదా, కోర్స్ చేస్తే నేను డైరెక్టర్ అయిపోతానని చిన్న పిచ్చి భ్రమ ఒకటి ఉంటుంది కదా, ఆ భ్రమలో ఉండిపోయా. సరే అప్పుడు మా ఫ్రెండ్ ఫోన్లు లేవు, రూపాయి కానేసి మాట్లాడితే నువ్వు ఆలోచించుకోరా ఇబ్బంది పడతావు మళ్ళీ అని చెప్పి సరే ఆలోచించుకున్నాక వెళ్ళాను. డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ లో కూర్చున్నాం. ఇట్లా అంటే ఏదైనా వచ్చామా నీకు అని ఆడిషన్ చేశాను. ఆడిషన్ యాక్టింగ్ ఆడిషన్ చేస్తే బాగా చేస్తున్నావు కదా నువ్వు, డైరెక్షన్ ఎందుకు నీకు, నువ్వు డైరెక్షన్ థియేటర్స్ అనే కోర్స్ ఉంది, ఆ కోర్సులో జాయిన్ అవ్వండి బాగుంటుంది అని అన్నారు. సార్ నాకు తెలియదు అంటే నేను చెప్తాను అని చెప్పి గైడెన్స్ ఇచ్చారు పెద్ది రామారావు గారు అని. అలా ఆ కోర్సులో జాయిన్ అయ్యాను. స్టే అంటే రోడ్డు మీద రవీంద్ర భారతి చెట్టు కింద అక్కడ తిరుక్కుంటూ టైం పాస్ ఉన్నాను. ఒక 20 days దాకా. అంతే, మంచినీళ్ళు తాగడం అటు తిరుగుతాం. అలా మీరు అడిగాడు కాబట్టి చెప్తున్నా. ఇందాకే చెప్పాను నా పేరు సత్యనారాయణాచారి, మొత్తం పేరు అది మా తాతగారి పేరు. అందుకని ఇంట్లో ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు, అరే ఊరని కూడా పిలవలేదు, నాన్న కన్నా అలాగే పిలిచారు. గోరుముద్దలు తినిపిస్తారు నాకు. నా ప్లేట్ నేను తిన్నాక నా ప్లేట్ నేను తీయడం తెలియదు, ఏమీ తెలియదు. ఇలా ఎలా బతుకుతాడో అని వాళ్ళకి ఒక డౌట్. అందుకోసమే బహుశా వాడు భయపడి ఉంటారు, వద్దు అని గట్టిగా మందలిస్తే ఆగిపోతాడేమో అనుకున్నారేమో. అందుకని వాళ్ళు చాలా వద్దు వద్దు అని ఫోర్స్ చేశారు, వినకుండా వచ్చేసా. అంత గారాభంగా పెరిగి ఇక్కడ నేను అవస్థలు పడ్డాను, అది చెప్పలా. అలా అలా సాగింది. తర్వాత కోర్స్ అయిపోయింది. కోర్స్ అయిపోయాక ఏం చేయాలి ఏంటో అర్థం అవ్వాల. అప్పుడే మేకప్ మా గురువు గారు ఉంటారు మల్లది గారు, ఆ మేకప్
నేను బొమ్మలు వేసేవాడిని. ఆ బొమ్మలు వేస్తుంటే అరే బ్రష్ పట్టుకోవడం చాలా బాగా పట్టుకున్నావు, నాతో పాటు మేకప్ వేయడానికి వస్తావా అని. అలా ఆయన బ్యాగ్ పట్టుకుంటూ వెళ్ళి రవీంద్ర భారతిలో నాటకాలకి నా పని ఏంటంటే మేకప్ బాక్స్ ఓపెన్ చేయడం, ఆ బ్రష్లు తోడడం, మళ్ళీ నీట్ గా సర్దడం, బాక్స్ తీసుకొని ఆయనతో పాటు వెళ్ళాం. రోజుకు 100 రూపాయలు ఇచ్చేవాడు నాటకం ఉన్నప్పుడు మాత్రమే. అలా షెల్టర్ లేదు. షెల్టర్ అంటే అప్పుడు షెల్టర్ లేదు. కోర్సులో జాయిన్ అయిన తర్వాత మాత్రం హాస్టల్ ఉండేది, యూనివర్సిటీ హాస్టల్ ఉండేది. చాలా ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. హాస్టల్లో ఉన్నా. బట్ ఏ రోజు నేను ఫుడ్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే నేను మా గురువు గారితో పాటు ట్రావెల్ చేస్తూ వెళ్ళినప్పుడు 12 అయ్యేది. నాంపల్లి నుంచి జేఎన్టీ తెలుసు కదా, జేఎన్టీ నుంచి లోపలికి సాయినగర్ అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. రోజు నడుచుకుంటూ వెళ్ళాం, నడుచుకుంటూ రావడం కాలేజ్కి. తర్వాత బస్సు ఉండేది, కాలేజ్ బస్సు. అలా అలా హాస్టల్ ద్వారా కొంచెం సేవ్ అయ్యా. అంటే డబ్బులు లేవు, బస్సు ఉంది, హాస్టల్ రూమ్ ఉన్నాయి, ఓకే. కానీ స్కాలర్షిప్ కూడా వచ్చేది. స్కాలర్షిప్ గురువు గారు ఇచ్చిన 100 రూపాయలు అవన్నీ దాచుకుంటూ, హాస్టల్లో మెస్ ఫీజు కట్టాలి కదా, అలా ఫీజు కట్టుకుంటూ అలా ఉన్నా. అక్కడి నుంచి కోర్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక ఎలా బతకాలి ఏంటి అనుకున్నప్పుడు ఒక సీరియల్ మందర అని జెమినీలో స్టార్ట్ అయ్యింది. 2011-12 మధ్యలో. ఆ సీరియల్ కి ఫస్ట్ అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాను. శాలరీ వర్క్ నేర్పుతారు, శాలరీ కూడా, ఫుడ్ పెడతారు. అలా అక్కడ సీరియల్ కి జాయిన్ అయ్యా. ఒక చేసా 1.5 year అలా వర్క్ చేసా. తర్వాత నాకు రూమ్ రెంట్, మళ్ళీ రూమ్ తీసుకోవాలి కదా, మరి షెల్టర్ కావాలి కదా. నేను బోరబండలో ఉన్నాను. బోరబండలో ఒక రూమ్ తీసుకున్నాను. ఆ రూమ్ లో ఉంటూ వర్క్ చేసుకుంటూ వస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన డబ్బు చార్జెస్ కి అవి ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులు దాచుకుంటూ 2000-3000 అయిన తర్వాత రూమ్ రెంట్ కట్టుకున్నాను. అప్పుడు రూమ్ రెంట్ 3000 అలా ఉండేది. ఆ రూమ్ రెంట్ కట్టుకుంటూ అలాగా ప్రయాణం సాగింది. అయితే సీరియల్ అయిపోయాక మళ్ళీ వర్క్ లేదు. ఒక 3 months నాకు డబ్బులు లేవు, చాలా ఇబ్బంది పడి ఏం చేయాలో తెలియని పరిస్థితి. రూమ్ తాళాలు వేసేవాళ్ళు. రూమ్ తాళాలు వేస్తే మరి ఎలా వెళ్ళాలి ఆలోచించేవాడిని. రాత్రి అంతా తిరిగేవాడిని. అందరు పడుకున్నాక 12:30-1 గంట టైంలో ఆ గేటు దూకి మెల్లగా ఎవరికి కనపడకుండా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళి ఒక ట్యాంక్ ఉంటుంది. అంటే ట్యాంక్ నిండాక ఇలా చూడడానికి రాళ్ళు పెట్టేవాళ్ళు. ఆ రాళ్ళ దగ్గర తలదిండిలాగా పెట్టుకొని దోమలు కుడుతుంటే అలాగే పడుకొని మళ్ళీ 3:30-4 లోపు లేచి మళ్ళీ గబా కిందకి వెళ్ళి గేటు దూకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాను. తర్వాత అది కూడా తెలిసిపోయింది ఓనర్ కి, మీరు నైట్ వస్తున్నాడు అని చెప్పేసి. అదే టైంలో ఇక కాపలా కాసేవాళ్ళు. ఇక రూమ్ కూడా లేదు. అంత కష్టపడ్డా, రూమ్ సంపాదించుకుని అంతా ఉంది. తర్వాత అన్ని పోయాయి. తర్వాత ఇక కృష్ణకాంత్ పార్క్ ఉంది కదా, అందరికి చాలా ఇష్టం. ఆ పార్కే నాకు షెల్టర్ అయింది. ఆ పార్క్ లో పడుకోనేవాడిని. ఆ గేట్ కి తాళాలు వేసాక బయటకు వచ్చి డివైడర్ ఉంటుంది కదా, దాని మీద పడుకునేవాడిని. దాని మీద పడుకుంటే అందరూ ఇక్కడ ఉన్నామేంటి, ఏం పని నీకు ఇక్కడ అనేవాళ్ళు. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ టైం పాస్ చేస్తూ అటు తిరిగేవాళ్ళు. అక్కడ సాయిబాబా గుడి ఉంటుంది, బయటే దానికి నల్ల ఉంటుంది. ఆ నల్ల నీళ్లు తాక్కుంటూ 25 రోజులు ఉన్నా. వాటర్ తాగుతూ 25 రోజులు ఉన్నా. ఇక నా వల్ల కాలం, పేషెన్స్, నా ఓపిక అయిపోయింది, సహనం అయిపోయింది. ఇంటికి వెళ్ళలేదు. అప్పటికే నేను అక్కడి నుంచి వచ్చాక ఒక 3-4 years ఇంటి మొహం తెలియదు నాకు. ఫోన్ లేదు, కాంటాక్ట్ లేవు, అది ఉన్నాడో పోయాడో కూడా తెలియదు ఊర్లో. ఆ పరిస్థితి. ఇంటికి వెళ్ళడానికి మొహం చెల్లలేదు. అప్పుడు నేను అక్కడ ఒకటే ప్యాంటు, ఒకటే చొక్కా. నా లైఫ్ లో నేను ఇంటి దగ్గర కూడా అలా వేసి ఉన్నా. ఒకటే ప్యాంటు, ఒకటే చొక్కా, గడ్డ అంతా పెరిగిపోయి నిజంగా చెప్పాలంటే బిచ్చు ఎత్తుకునే వాళ్ళగా ఉన్నా. ఆ టైంలో నాకు ఎవరైతే పాఠాలు నేర్పి ఈ పొజిషన్కి వచ్చానో, ఇన్ని వర్క్లు వచ్చానో, ఆ గురువు ఎందుకు ఆ టైం నుంచి ఎక్కడో ఫంక్షన్ నుంచి వెళ్తూ నన్ను గుర్తుపట్టి చూసి దగ్గరకు వచ్చి, ఏమా అన్నంది 2 రోజులు అయింది అని అడిగాను. అప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ గుర్తొచ్చి కళ్ళం నీళ్ళు వచ్చాయి. జేబులో చేయబెట్టి చూస్తే సూసైడ్ లెటర్ రాసుకున్నాను. నా చావుకి నేనే బాధ్యుని అని రాసుకున్నాను. అది చూసి నడువు ముందు అని బండెక్కించుకొని తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో 1 month నాకు షెల్టర్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి అంతా ఇచ్చింది. నేను అన్నాను ఒకటే మాట, 1 month ఉంటాను, ఎక్కువ ఉండలేను, నేను వర్క్ చూసుకుంటాను ఈ లోపలని. వర్క్ కోసం తిరిగేవాడిని, అక్కడ ఉన్న వర్క్ కోసం తిరిగేవాడిని.
అది ఫ్యామిలీ కదా, అందుకని ఏం చేసేవాళ్ళు, లేట్ గా వస్తే అక్కడ మెట్లు ఉండేవి, మెట్ల మీద పడుకునేవాళ్ళు. అప్పటి నుంచి నువ్వు మెట్ల మీద పడుకోవడానికి వీల్లేదు, ఎంత అర్ధరాత్రి వచ్చినా నువ్వు తలుపు కొట్టు, మేము తీస్తాము. అలా 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 1 month ఉన్నాను. 1 month బయటకు వచ్చాం. బయటకి మళ్ళీ ఏ రూమ్ అయితే తాళం వేస్తారో అదే రూమ్ కి అమౌంట్ పే చేసి మళ్ళీ ఆ రూమే తీసుకొని మళ్ళీ అదే రూమ్ లో 2 years ఉంది. బోరబండ అదే రూమ్ లో ఉన్నాను. ఆ రూమ్ లో ఎవరైతే నాలాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని నేను చేరదీసి వాళ్ళకి నేను ఆశ్రయం ఇచ్చాను. నేనే రూమ్ రెంట్ కడుతూ, నేనే ఫుడ్ పెడుతూ, నేనే వండుతూ అన్ని చేశాను. కానీ ఒక్కొక్కసారి మనం మంచి చేద్దాం అనుకుంటే చెడు ఎదురవుతుంది అంటారు కదా, అలాగే నాకు ఎదురైంది. నేను ఒకరోజు ఒక నాటకానికి వెళ్ళాను గుంటూరు. ఒక నాటకం వేయడానికి వెళ్ళే టైంలో వీళ్ళు రూమ్ లో ఉన్న సామాన్ అవి అమ్మేసుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇంకెవరు జీవితంలో నమ్మకూడదు అని చెప్పేసి ఆ రూమ్ ఖాళీ చేసి ఇంకొక రూమ్ తీసుకున్నాను. ఆ రూమ్ లో మళ్ళీ ఇలాగే అంటే మళ్ళీ మనసు చెప్పాగా నేను బిజినెస్ కి పనికిరానని ఆ జాలి గుణం ఉండింది. మళ్ళీ ఇంకొకరిని చేరదీశాను. అంటే నా రూమ్ లో తీసుకోకుండా ఇంకొక రూమ్ రెంట్ కట్టి అడ్వాన్స్ ఇచ్చి నేనే చేరదీస్తే వాడు అలా చేశాడు. ఈ జీవితంలో ఎవరిని నమ్మకూడదని నా ప్రయాణం ఇలా సాగుతుంది. ఇదే క్రమంలో నేను ఒక నాటకం చేశాను, అంతిమ సంస్కారం అని. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒక కథ, ఆ కథని మేము ఒక ఎగ్జామ్ ఉంటుంది ప్రొడక్షన్, ఆ ఎగ్జామ్ మేము రాయాలి, ఒక నాటకం డైరెక్ట్ చేయాలి. ఆ నాటకం డైరెక్ట్ చేసేటప్పుడు ఒక చిన్న కథ ఉంది. నేను చేస్తానంటే ఒప్పుకోలే. అంటే అక్కడ విశ్వవిద్యాలయంలో ఏంటంటే ఎవరు సొంత నాటకాలు డైరెక్ట్ చేయడం లేదు. మేము స్టూడెంట్స్ కదా, సొంత నాటకం రాయడం రాదు, ఎలా రాయాలో తెలియదు. అందుకని ఏం చేసేవాళ్ళు, మీ సొంత నాటకాలు కాదు, అంతకుముందు ఉన్న నాటకాల్లో ఏదో ఒక నాటకం తీసుకొని అది చెయ్యండి అనేవాడు. నేను ఒక కథ విన్నా. 2005లో విపుల అనే ఒక బుక్ ఉంటుంది, అందులో కథ చదివి అది నన్ను ఇన్స్పైర్ చేసింది బాగా. ఆ కథ ఇలా ఉంది, నేను చేస్తాను అంటే మా గురువు గారు అని చెప్పాక డాక్టర్ బిఎస్ పద్మప్రియ ఆవిడ కథ బాగుంది కానీ నాటకానికి సరిపోదమ్మా, ఇది చిన్న స్కిట్ లాగా అవుతుంది, 45 minutes మినిమం ఉండాలంటే సరేనండి అని అప్పుడు వెళ్ళి అదే నాటకాన్ని, అది అంతిమ సంస్కారం దాని పేరు. అది నేను ఒక ఎర్రగడ్డ శ్మశానంలో కూర్చొని ఒక శవం కాలుతుంటే ఆ శవం చూస్తూ, ఆ కాలుతున్న శవాన్ని చూస్తూ ఆ నాటకం రాసా. ఆ కథ కూడా అలాంటిది, అంతిమ సంస్కారం, కాటి కాపరి జీవన విధానం. అది నాకు చాలా మంచి పేరు తెచ్చింది. అది నేను నాటకం వేసినప్పుడు నాకు స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. దాన్ని ఏదో ఒక రోజు ఒక ఆర్ట్ ఫిల్మ్ తీయాలని నా కోరిక. ఆ ప్రాజెక్ట్ అప్పుడే ఆ నాటకం చేస్తున్న అంటే నువ్వు నిలబడగలవా నిలబడలేవా అనేది దేవుడు మనకి ఎగ్జామ్స్ పెడతాడు. ఆ ఎగ్జామ్ ఏంటంటే నేను అడుగడుగునా ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉన్నాయి. అలా ఆ నాటకం నాకు అంటే మేము 12 మంది ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ 12 మంది సినిమాల్లో చేస్తున్నారు. సేవ్ ద టైగర్ డైరెక్టర్ నా ఫ్రెండ్ తేజ కాకుమని, వాడు నా క్లాస్మేట్. మసుదా హీరో తిరువీరు, వాడు నా క్లాస్మేట్. RX100 లక్ష్మణ్, తను నా క్లాస్మేట్. ప్రియదర్శి రావు, వీళ్ళందరూ మా అదే టైం వాళ్ళంతా. సో అప్పుడు ఏమైపోయింది, ఆ నాటకం నాకు 8 గంటలకు రిహార్సల్ ఇచ్చారు ఎర్లీ మార్నింగ్. ఒక్కొక్క బ్యాచ్ కి ఒక్కొక్క టైం ఇచ్చారు. నాకు ఎర్లీ మార్నింగ్ ఇచ్చారు, ఎందుకంటే పొద్దున్నే లేచేది నేను ఒక్కనే. సరే అప్పుడు నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేయాలి కదా, నా ఫ్రెండ్ చేస్తా అన్నాడు, బాగుంది. లాస్ట్ టైంలో వాడు హ్యాండ్ ఇచ్చాడు, సినిమా వచ్చింది, షూటింగ్ ఉంది, వెళ్తున్నానని. అప్పుడు మరి ఏం చేయాలి అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఒక 3 days లో నాటకం వేయాలి, లేకపోతే నేను ఎగ్జామ్ ఫెయిల్ అవుతా. అదే టైంలో రాళ్ళపల్లి గారు అక్కడికి రావడం, మా మేడం వచ్చి రాళ్ళపల్లి గారిని పరిచయం చేస్తా, ఆయన వేస్తారేమో అడుగుతానంటే సరేమో అన్నాను. వెళ్ళాను. సరే నా స్టూడెంట్ చారి అని, తను ఒక నాటకం డైరెక్ట్ చేయాలి, కోర్సులో భాగంగా క్యారెక్టర్ హ్యాండ్ ఇచ్చాడండి, మీరు చేస్తారు. ఆ కథ నచ్చితేనే నాటకం నచ్చితే నేను చేస్తాను, లేకపోతే చేయను అన్నారు ఆయన. సరేనండి అన్నాను. నాకు స్క్రిప్ట్ ఇవ్వమన్నారు, ఇచ్చేసాను. ఆయన పొద్దున్నే ఫోన్ చేసి ఎర్లీ మార్నింగ్ 6కి ఫోన్ చేసి నాటకం నాకు నచ్చింది, నేను చేస్తాను. సరేనండి అన్నాను. ఎప్పుడు రిహార్సల్ ఏ టైం? 8 గంటలకు అండి అన్నాను. ఆయన 7:30కే వచ్చి కూర్చునేవాడు. అది డెడికేషన్. ఆయన అన్ని 1000 సినిమా పైగా చేశారు, ఎన్నో నాటకాలు వేశారు. కానీ అది ఏమంటుందని డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఆర్టిస్ట్ కానీ ఎవరికైనా డిసిప్లిన్ ఇంపార్టెంట్. టాలెంట్ ఉన్నా లేకపోయినా డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్ గా నేర్చుకోగలం. టాలెంట్ డిసిప్లిన్ లేకపోతే లైఫ్ వేస్ట్. సో నేను అది నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన వచ్చారు 7:30కి అట్లా వచ్చి కూర్చునే వాళ్ళు. నువ్వు డైరెక్టర్వి, నువ్వేం చెప్తే అదే చేస్తా.
నువ్వు నడవమంటే నడుస్తా, కూర్చోమంటే కూర్చుంటా. అది నాకు తెలియదు కదండి అంటే, నువ్వు డైరెక్ట్ చేయాలి కదా, నువ్వు డైరెక్ట్ చెయ్యి, లేకపోతే కుదరదు, లేకపోతే నేను చేయను అనేవారు అని నాకు ఒక ఎగ్జామ్ లాగా ఒకటి. సరే ఓకే, అప్పుడు నేను ఇలా నడవండి, ఇలా డైలాగ్ చెప్పండి అంటే ఆయనకి నచ్చింది. ఉంది మా నీ దగ్గర ఉంది కదా, మరి ఎందుకు బయట పెట్టవు? బయట పెట్టాలి, నువ్వు డైరెక్ట్ చేయాలి కదా, రేపు డైరెక్టర్ అవుతావు, అందరికి చెప్పాలి కదా, ఓపెన్ అప్ అవ్వు అని. సరే అండి, అలా నాటకం డైరెక్ట్ చేశా. ఆ నాటకం అప్పుడు మళ్ళీ నాకు స్టేజ్ మీద కొంతమంది మనుషులు కావాల్సి వచ్చింది. అవును, మనుషులు ఎవరు లేరు, బ్యాక్గ్రౌండ్ కావాలి స్టేజ్ మీద. అప్పటికప్పుడు మా మేడం పద్మప్రియ మేడమే, అప్పుడే పాపం ఆవిడే మా కోర్సు అక్కడ హెడ్ ఏమైపోయింది మరి ఆవిడ మరి మాట్లాడాలంటే వాళ్ళు ప్రొఫెసర్లు రెడీ అయ్యి ఇచ్చారు. పాపం అప్పటికప్పుడు ఆవిడ హెయిర్ అంతా ఇలా అనుకొని శవం ఉంది, ఏడవాలి, ఆ సీన్ కావాలి, మేము చేస్తామమ్మా అని ఆయన మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చొని ఏడవడం, నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. అనుకున్నా ఓకే, మనం ప్రయత్నిస్తే ఆ భగవంతుడు మన వెనకే ఉంటాడని నమ్మకాన్ని నేను నమ్ముతా, ఉంటాడు అని. అలా ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక లెటర్ పెట్టుకున్నాను సూసైడ్ అని. అలా అంటే నేను చూసా మీ నేను ఆల్ రౌండర్ అని చాలా చూడకుండా మీ మీ వర్క్ అన్ని చూస్తున్నాను, ఫాలో అవుతున్నాను మీరు రెగ్యులర్ గా. అంటే రవీంద్ర భారతి దగ్గర బయట పడుతుంది, కానీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. ఇలా మీరు సూసైడ్ అంటే ఇప్పుడు చాలా చూస్తుంటాం మనం, సొసైటీలో ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా, అవకాశాలు రాలేదనో, లవ్ ఫెయిల్యూర్స్ అనో సంథింగ్ చాలా జరుగుతుంటాయి. వాటికి మీరు మీ నుండి అంటే నెక్స్ట్ ఏదైనా ఉంటుందని ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా. నిజంగా మీరు అన్నారు కదా, ఇప్పుడు నేను ఆ రోజు సూసైడ్ చేసుకొని ఉంటే ఇప్పుడు నా ముందు మీ ముందు ఉండేవాడిని కాదు. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు నెక్స్ట్ డే పేపర్ లో నా గురించి వస్తుంది ఆల్ రౌండర్ అని, అది నేను చూసుకునేవాడిని కాదు. సో ఆ రోజు కనుక మా గురువు వచ్చి రాకుండా ఉండుంటే నేను చనిపోయేవాడిని. ఇదంతా ఈ లైఫ్ ని మిస్ అయ్యేవాడిని. ఇప్పుడు నేను గడుపుతున్నంత బోనస్. అంటే చావు దాకా వెళ్ళి చచ్చిపోవాలన్నా, అంటే చచ్చిపోవడం అనేది చాలా సింపుల్ అని, చచ్చిపోవడం నా పిరికోడరా అంటారు. కానీ నేను రేపటి నుంచి నేను ఉండట్లేదు, నేను ఈ షర్ట్ నేను వేసుకోలేను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. నేను ఫుడ్ తినలేనేమో, నేను బండి నడపలేను అంటే ఇవన్నీ మేము కోల్పోతామన్న విషయం వాళ్ళకి తెలుసు. అయినా డ్రీమ్స్ ఏదైనా సరే, నేను రేపు పొద్దున చచ్చిపోతే నేను ఉండలేనేమో అనే ఫీలింగ్కి వెళ్ళి చచ్చిపోతారు కదా సూసైడ్ కి రెడీ. ఎంత ధైర్యం ఉండాలి? ఆ ధైర్యాన్ని బతకడంలో చూపించండి, ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్తారు. ఎందుకంటే చావడానికి అంత ధైర్యం కావాలి, బతకడానికి ఇంకా ఎంత ధైర్యం, అందులో 25% ఆ ధైర్యాన్ని పెట్టండి, ముందుకెళ్ళిపోతారు. అంటే నేను చెప్పేది ఒకటే, సూసైడ్ అనేది, చచ్చిపోవడం అనేది అది చాలా పిరికితనం. చచ్చిపోకూడదు. ఎందుకు చచ్చిపోవాలి? నువ్వు చచ్చిపోయి నువ్వు హ్యాపీగా ఉన్నాను ఫీల్ అవుతున్నావు, బట్ నీ వెనకున్న వాళ్ళు ఎంత బాధపడతారో అది ఒక్కసారి ఆలోచిస్తే ఎవరు సూసైడ్ చేసుకోరు. ఇప్పుడు నువ్వేదో కోల్పోయావు, అది మధ్యలో వచ్చింది, స్టార్టింగ్ నుంచి లేదు, మధ్యలో వచ్చింది. నువ్వు మధ్యలో వచ్చిన దానికే నువ్వు సాధించలేని నువ్వు చచ్చిపోతున్నావు. నిన్ను నవమాసాలు మోసి నువ్వు ప్రయోజకుడు అవ్వాలని ఎన్నో కష్టాలు పడి తిండి తినక రకరకాలుగా నిన్ను పోషిస్తున్నారు కదా, నీ మీద ఒక ఆశ పెట్టుకున్నారు కదా, నువ్వు చేస్తుంది తప్పే కదా, నువ్వు చచ్చిపోయావు, వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లావు కదా, వాళ్ళ గోల్ ఫుల్ఫిల్ అవ్వలేదు కదా, మరి వాళ్ళు ఎన్నిసార్లు చచ్చిపోవాలి? నువ్వు సూసైడ్ చేసుకుంటే నీ తల్లిదండ్రులు రోజు చచ్చిపోతూనే ఉంటారు. ఏదో ఒక రూపంలో ఎవరో ఒకళ్ళు నీ వయసు ఉన్న వాళ్ళు కనపడతారు, వాళ్ళు కనపడ్డప్పుడల్లా వాళ్ళు చచ్చిపోతూనే ఉంటారు. దయచేసి సూసైడ్ అనేది కరెక్ట్ కాదు. సో మీరు ఒక ప్రయత్నం ఏదైతే ఆ రోజు మీరు మాట చెప్తే చాలా బాగుంది సార్. నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా కానీ నేను ఒక అటెంప్ట్ చేసేసి ఒక ప్రాజెక్ట్ నాది చిన్న షార్ట్ ఫిల్మ్ లెక్క, దాంట్లో ఒక డైలాగ్ రాసేదాన్ని, నీకోసం ఇద్దరు వెయిట్ చేస్తుంటారు ఇంటి దగ్గర మీ అమ్మ నాన్న. సో ఇప్పుడు మీరు కంప్లీట్ గా చెప్తుంటే నాకు నా రేటింగ్ గుర్తుకొస్తుంది. అంతే కదా, ఇప్పుడు నేనేదో సాధించాలని అనుకున్నా, అది అవ్వలేదు, చచ్చిపోయావు, సింపుల్. మరి ఇన్ని సంవత్సరాలు నిన్ను పెంచారు కదా, మరి వాళ్ళకి ఆ కడుపు కోత మిగిల్చకూడదు కదా, అది నా ఉద్దేశం. ఏముందిలే కెమెరా ముందు కూర్చొని సొల్లు చెప్పొచ్చు అనుకుంటా, కానీ నేను మీరు నాకు ముందు పరిచయం అవ్వకముందు నాకేం తెలియదు మీ గురించి. సారీ సార్, యాక్టర్ డైరెక్టర్ అంత మంచి సర్కిల్ ఉంది, మంచిగా ఇచ్చాడని తెలుసు, కానీ ఇంత అవన్నీ ఫేస్ చేసింది నాకు ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా నేను నేర్చుకుంటున్నాను కదా సార్.
ఇండస్ట్రీకి కొత్తగా వస్తుంటారు కదా సార్, లైక్ ఊరు నుండి గ్రాడ్యుయేట్స్ అయినా కానీ డ్రాప్ అవుట్స్ కానీ వాళ్ళందరూ వస్తుంటారు. ఇప్పుడు మీరైతే ఆ 200 పెట్టుకొని 15,000 సేవ్ చేసుకొని వచ్చారు. నాకు వచ్చే డైరెక్టర్స్ కి కానీ యాక్టర్స్ కి కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఒకటి అవుదాం రా అని ఇంటి దగ్గర నుండి వచ్చే వాళ్ళకి మీరు ఎటువంటి మోటివేషన్ ఇస్తారు? నిజంగా నేను ఇది అవ్వాలి సాధించాలనుకున్నప్పుడు మాత్రం చాలా ఓపిక కావాలి, పేషెన్స్, చాలా ఓపిక కావాలి, అవమానాలు కావాలి. అవమానం, అవమానాలు చాలా ఇంపార్టెంట్. నన్ను అవమానిస్తున్నాడు అంటే నీలో కసి పెంచుతున్నాడని అర్థం. ఏదైనా పాజిటివ్ థింకింగ్ తో ఉంటే మనం ముందుకెళ్తుంటాం. ఎందుకంటే ఆల్రెడీ డిసైడెడ్ స్క్రిప్ట్, ఒక స్క్రిప్ట్ డిజైన్ చేస్తుంది. నువ్వు ఏం చేసినా మార్చలేవు. నిజంగా నువ్వు మార్చగలవు అనుకున్నావా, మార్చగలను అనుకున్నప్పుడు ఆలోచించు. మార్చలేనప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. అయిపోయింది, గతం గత. రజనీ గారు చెప్పినట్టు గతం గత, అంతే. దాని గురించి ఆలోచించదు. ఎప్పుడూ పాజిటివే. నిన్ను కొడుతున్నాడు అంటే నీ మంచి కోసమే, నిన్ను తిడుతున్నాడు అంటే నీ మంచి కోసమే, నీలో కసి పెంచడం కోసమే. సో ఎప్పుడైనా సరే కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు నేను నిజంగా అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే అది పాటించండి. నిజంగా నేను అవుదాం టైం పాస్ చేయడానికి వచ్చే వాళ్ళు మాత్రం రాకండి. నిజంగా నేను అవ్వాలనుకున్న మాత్రం దాని మీద ఎఫర్ట్ పెట్టండి. కంపల్సరీ మీరు కష్టపడండి, దాని ఫలితం గ్యారెంటీగా చూస్తారు, సక్సెస్ చూస్తారు. నేను ఎందుకు అంటున్నానంటే నాకు హీరోల్లో కమల్ హాసన్ గారు చాలా ఇష్టం, తర్వాత వెంకటేష్ గారు అంటే చాలా ఇష్టం. పిచ్చి డైరెక్టర్ లో అప్పట్లో అయితే నాకు మాయలు అవి చిన్నప్పుడు ఇష్టం. ఆ చిన్న చిన్న సినిమాలు చూసేవాడిని. ఆయన ఎవరు తాతయ్య అంటే విఠలాచార్య గారు అనేవాడు. విఠలాచార్య సినిమాల్లో మంత్రాలు తంత్రాలు గ్రాఫిక్స్ లేని టైంలో ఉండేవి. తర్వాత తేజ గారు చెప్పే కదా, తేజ గారి పేరు చూసి అలా అవ్వాలనుకున్నాం. ఆయన ఒకటే తెలుసు అప్పుడు డైరెక్టర్. సరే ఇప్పుడు చాలా మంది ఉన్నారు, అప్డేట్ అవుతున్నారు, అందరూ ఇష్టమే, ఎవరు జోనర్ వాళ్ళది. సో అది అట్లా ప్రాసెస్ అయిపోయింది, అది విషయం. తేజ గారు అంటే గుర్తుకొచ్చింది సార్, మీరు వాళ్ళకి ఆడిషన్స్ వేసి వాళ్ళ స్టూడెంట్స్ కి మీరు నేర్పిస్తారు, సారీ వాళ్ళ కాస్ట్ కి మీరు ట్రైనింగ్ ఇస్తారు. అది ఎట్లా తేజ సార్ దగ్గరికి మీరు ఎలా వెళ్ళారు, ఎలా వర్క్ ఎక్స్పీరియన్స్ అది కూడా చెప్తాను. గమ్మత్తు తేజ గారితో గమ్మత్తుగా వెళ్ళడం జరిగింది. యాక్చువల్ గా నేను చాలా ట్రై చేశాను. ఎక్కడ వర్క్ చేసినా తేజ అని మైండ్ లో ఉంటుంది. తేజ గారు ఆ మైండ్ లో ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ వర్క్ చేసినా ఆయన దగ్గరికి వెళ్ళాలి, వర్క్ చేయాలని ఉంటుంది. అప్పుడు ఏమైపోయింది, నేను చాలా చోట్ల రాళ్ళపల్లి గారు తెలుసు కదా, రాళ్ళపల్లి గారు, వైజాగ్ ప్రసాద్ గారు, వీళ్ళు ఆయన సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళు. వీళ్ళని అడిగేవాళ్ళు, సార్ నాకు ఏదైనా అవకాశం ఉంటే చూడండి అంటే ఆయన అలా ఒప్పుకోరమ్మా, ఏదైనా ఉంటేనే ఆయన పిలుస్తారు, లేకపోతే లేదు అనేవాడు. సరే ఒకరోజు మాత్రం రాళ్ళపల్లి గారు అడిగారట, చెప్తానన్నారట. నాకు కూడా అదే విషయం చెప్పారు, చెప్తానమ్మా అన్నారట. సరే అని వెయిట్ చేస్తున్నాం. మొత్తానికి నేను ఒకరోజు క్లాసెస్ చెప్తాను, నేను పర్సనల్ కూడా బయట క్లాసెస్ చెప్తాను. అంటే టైం వేస్ట్ చేయను, నేను టైం వేస్ట్ చేయను. ఇంటికి వస్తా, స్క్రిప్ట్ రాసుకుంటా, మళ్ళీ సినిమాలు చూస్తాను, లేదు ఇంకేదైనా వర్క్ ఉందా ఎత్తుక్కుంటుంటాను. అలాగే ప్రొఫెషనల్ గా నేను నా స్టైలు, నా విధానం అర్థమైన వాళ్ళు కావాలని చెప్పి నేను ఆర్టిస్టులు ట్రైనింగ్ చేస్తుంటాను, యాక్టింగ్ ట్రైనింగ్ పర్సనల్ గా. అలా యాక్టింగ్ ట్రైనింగ్ చేస్తుంటే ఒక పిల్లోడు నాకు ఏడుపు రాదు సార్, అసలు ఏడుపు ఆడిషన్ లో ఫెయిల్ అయ్యాను, నేను ఏడవలేకపోయాను అన్నాడు. ఎందుకు రాదు అంటే నాకు రాలేదు సార్, నేను ఫెయిల్ అయ్యాను, మా నాన్న చనిపోయినప్పుడు ఏడవలేదు, మా అమ్మ చనిపోయినప్పుడు ఏడవలేదు అన్నాడు. అప్పుడు నేను సరే అయితే ఇప్పుడు నేను ఏడిపించే బాధ్యత నాదంటే మీ వల్ల కాదు సార్ అన్నాడు, ఛాలెంజ్ చేశాడు. సరే గురువు కదా, నేను ఏడిపించేస్తాను అన్నాను. అలా నేను ఒక సీన్ చెప్పాను, ఆ సీన్ చూసి నేను చేశాను, ఏడ్చేసాను. ఏడుస్తూనే ఉన్నాడు, నేను ఆపుతున్నా, ఏడుస్తూనే ఉన్నాడు. ఆ వీడియో స్టూడెంట్ షూట్ చేశాడు. అప్పుడే దాన్ని యూట్యూబ్ లో పెట్టుకున్నాను, చిన్న ఛానల్ ఒకటి ఉంటే అందులో పెట్టమంటే ఫ్రెండ్ పెడితే అది నేను తేజ గారికి ఊరికే పంపుదాం అవుద్దా అన్నట్టుగా రాళ్ళపల్లి గారి నెంబర్ తీసుకున్నాను, పెట్టాను. పెట్టిన వెంటనే ఒక 10 నిమిషాల్లో రిప్లై వచ్చింది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి అని ఫోన్ వచ్చింది. నాకు డౌట్, ఆయన తేజ గారేనా మళ్ళీ డౌట్, తెలియదు కదా, ఫేక్ కదా. ఎందుకంటే అప్పుడు మేమే ఫేక్ మాట్లాడతాం. నేను రామారెడ్డి ఫిల్మ్ ప్రొడ్యూసర్ నుంచి మాట్లాడుతున్నాను, ఆఫీస్ నుంచి దిల్రాజ్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, మనం మాట్లాడి ఫేక్ అది ఎంజాయ్ చేసేవాళ్ళం మాకు మేముగా. అలాంటిదేమో అనుకున్నాం. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నేనమ్మా తేజనా అని అనుకుంటూ వాయిస్ వింటున్నాను. నేను యాక్టింగ్ క్లాస్ చెప్తాను కదా, ఆ వాయిస్ ని రికగ్నైజ్ చేసుకుంటాను. ఆయనే వస్తాను సార్ అన్నాను. అప్పటికప్పుడు వెళ్ళాను, చూసాను. ఆయన నాకు స్టూడెంట్స్ వస్తారమ్మా, కొత్త వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళతో చేస్తారని మీకు తెలుసు కదా, సో వాళ్ళని టెస్ట్ చేసి చెప్పమ్మా వాళ్ళు పనికి వస్తారా లేదా, అలా టెస్ట్ చేయడం,
వాళ్ళ గైడెన్స్ చెప్పడం, వాళ్ళ క్లాసెస్ చెప్పడం, అలా 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 తేజ గారితో ట్రావెల్ అవుతున్నాను ఒక 3 ఏళ్ళ నుంచి. 3 years నుంచి. ఇప్పుడు కూడా ఆయన సినిమా చేయబోతున్నారు. అక్కడ ఆర్టిస్టులు కూడా చిన్న బాబు ఉంటాడు. ఆ బాబుని వాళ్ళ మదర్ కూడా నేను ట్రైన్ చేస్తాను, యాక్టింగ్ ట్రైన్ చేస్తాను. ఆ సినిమాలో మీరు ఎండే ఛాన్సెస్ ఉండొచ్చు, ఇది ఆయన ఇష్టం. నేనైతే అడిగాను క్యారెక్టర్ ఇవ్వమని. అంటే నోరు తెరిచి ఫస్ట్ టైం అడిగింది ఆయనే. నేను ఫస్ట్ టైం అడగడం, ఆడిషన్ వెళ్తాను, ఆడిషన్ చేస్తాను, బాగా చేస్తున్నాము సూపర్ అంటారు, తర్వాత చెప్తామంటారు, సరే సరే అని వస్తాను. కానీ నోరు తెరిచి ఎప్పుడు ఎవరిని అడగలేం. అదే నా బ్యాక్ డ్రాప్ ఏమో నేను అనుకుంటా. బట్ అది కూడా ఒక అందుకు మంచిది. నేను అడగడానికి ఆ భగవంతుడు అలా ఆపాడేమో. ఈ రోజు అడిగాను తేజ గారిని, ఇలా నేను కూడా ఏదైనా ఉంటే చూడండి అని చెప్పాను, చూస్తాను. ఇప్పుడు మీరు లీడ్ చేస్తున్న లైఫ్ ఏదైతే ఉందో మీరు సాటిస్ఫైడ్ అంటే సక్సెస్ అయ్యారనుకుంటారా, 50% ఇంకా చేసేది ఇంకా చాలా ఉందని? నా దృష్టిలో సక్సెస్ అనే మాటకి ఒక అర్థం నేను తెలుసుకున్నా, చాలా మంది దగ్గర చూశాను, తెలుసుకున్నా. ₹1,00,00,000 సంపాదిస్తాం, కార్లు కొంటాం, సక్సెస్ అయినట్ట. 100 సినిమాలు చేసాం, సక్సెస్ అయినట్ట. 10 నంది అవార్డులేదు, సక్సెస్ అయినట్ట. ముందుకు వెళ్తూనే ఉంటాం. నేను కూడా అలాగే అనుకొని నేను బాధపడేవాడిని. ఇది నేను ఆడిషన్కి ఇప్పించిన వాళ్ళు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నప్పుడు, అంటే యాక్టింగ్ చేసేసి అలసిపోవడం మీన్స్ ఓపిక అయిపోయింది, డబ్బులు లేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చాడు, నువ్వు మేకప్ వేస్తావు, స్క్రిప్ట్ రాస్తావు, డైరెక్షన్ చేస్తావు, ఇన్ని ఉన్నాయి, సో నువ్వు డైరెక్షన్ సైడ్ వెళ్ళు, నెల జీతం వస్తుంది అన్నప్పుడు నేను అప్పుడు అప్రెంటిస్ గా జాయిన్ అయ్యా, సీరియల్ జాయిన్ అయ్యా. అలా నేను సంపాదించుకున్నాను కాబట్టి సో అలా వెళ్ళిపోయింది లైఫ్. అలా అంటే నా దృష్టిలో సక్సెస్ అంటే నీ వరకు నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉన్నావా లేదా, అదే సక్సెస్ అని నేను భావిస్తాను. మనం హ్యాపీగా ఉన్నామా అది సక్సెస్, అంతే. సక్సెస్ అంటే 100 సినిమాలు చేసి డబ్బులు సంపాదించి ఇంకా ఏదో లైఫ్ ఉందని ముందుకెళ్తుంటాం. ఫ్యూచర్ ఏదో ఇంటర్వ్యూలు చూసాను, సముద్రగాని గారు చెప్పారు, ఫ్యూచర్ అంటుంటారు, ఫ్యూచర్ అనేది లేదు, అంత ప్రజెంటే అని. అది నేను నమ్ముతున్నాను, అందుకని చాలా హ్యాపీగా ఉన్నాను, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు చెప్పండి, మామూలుగా మూవీస్ రిలీజ్ అయితే మీరు డైరెక్షన్, యాక్టింగ్ ఈ ఫీల్డ్ లో 15 years నుండి ఉన్నారు కాబట్టి మా లాంటి కొత్త ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కి ఒక సినిమా హిట్ అయితే డైరెక్టర్ కి కాల్స్ వస్తాయి, వాట్ ఎవర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. హీరోకి ఒక సినిమా హిట్ అయితే ఆల్ వస్తాయి, ఫ్లాప్ అయితే హీరోకి డైరెక్టర్ కి ఎట్లా సార్ ఆ ఫేజ్ లో? అప్పుడు ఒక డైరెక్టర్ సినిమా ఉంది సార్, డైరెక్టర్ ఒక హిట్ కొట్టాడు, నెక్స్ట్ సినిమా వచ్చింది, సెకండ్ సినిమా పోయింది అనుకోండి, ఒక క్వశ్చన్, మీరు గురువు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి. ఇప్పుడు డైరెక్టర్ సినిమా తీసాడు, హిట్ అయింది ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా కూడా వచ్చింది, సెకండ్ సినిమా ఫ్లాప్ అయింది, సెకండ్ సినిమా తర్వాత ఎవరు రాలే, ప్రొడ్యూసర్లు పైసలు పెట్టి ఎవరు రాలే, సినిమా లేదు, అప్పుడు ఆ డైరెక్టర్ పరిస్థితి ఏం లేదు, మళ్ళీ ఒక మంచి కథ రాసుకోవాలి, మళ్ళీ తిరగాలి, ఆ ప్రయత్నం మాత్రం ఆపకూడదు. అమ్మ నేను అయిపోయాను అనేది రాకూడదు. నేను అయిపోయాను అనుకుంటే మన కెరీర్ కి ఫుల్ స్టాప్ పడుతుంది. లేదు నేను చేయగలను, ముందు నిన్ను నువ్వు నమ్మితే ముందుకెళ్ళిపోతే మనం ముందుకెళ్తాం. మనల్ని మనమే నమ్మలేదు అనుకోండి, అవతల ఏమి నమ్ముతారు? అందుకని మన మీద మనం ఇప్పుడు నమ్మకాన్ని కోల్పోకూడదు. సార్ మీ 15 years జర్నీలో ఒక ఫస్ట్ ఫేజ్ ఇది జరగకుంటే బాగుండు నా లైఫ్ లో అంటే ఈ సినిమా రిలేటెడ్ గా ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా ఇప్పటికీ మనకి, అంటే ఒక గుడ్ ఇన్సిడెంట్ ఉంటుంది లైఫ్ లో గుర్తు పెట్టుకునేది, ఒకటి బ్యాడ్ ఒకటి గుడ్ చెప్పండి సార్. గుడ్ బ్యాడ్ రెండు ఒకే ఇన్సిడెంట్. అంటే గుడ్ బ్యాడా సార్? గుడ్ బ్యాడ్ రెండు. బ్యాడ్ ఏంటంటే 25 రోజులు తిండి లేకుండా పార్క్ లో పడుకొని సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను కదా, అది బ్యాడ్. అది ఎవరికి రాకూడదు. గుడ్ ఆ రోజు నా గురువు చూడడం, నన్ను ఇంటికి తీసుకెళ్ళడం, అది నా లైఫ్ లో మర్చిపోలేను. అది అందుకే అన్నాను ఇందాక, మా అమ్మా నాన్న నాకు జన్మనిస్తే మళ్ళీ నాకు పునర్జన్మనిచ్చింది నా గురువు డాక్టర్ బిఎస్ పద్మప్రియ. ఇప్పటికీ నా ఫ్రెండ్ ఉంటాడు యశ్వంత్ బాబు, తను ఇప్పటికీ నాతో మాట్లాడతాడు, నేను సక్సెస్ చూడాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. సో ఏదో ఒక రోజు అందరికి సక్సెస్ చూపిస్తా. చిన్ని కృష్ణ గారి దగ్గర ఇందిరా సినిమా రైటర్ ఉన్నారు కదా, ఆయన దగ్గర 3 ఏళ్ళు రైటర్ గా వర్క్ చేశాను. నడిమిటి నరసింహరావు గారని గులాబీ, అనగనగా ఒక రోజు, లేడీ డిటెక్టివ్, ఇది ఇట్లాంటి సీరియల్స్ ఈటీవీలో ఆయన ఆస్థాన రైటర్ గా ఆయన దగ్గర వర్క్ చేశాను. తోటపల్లి సాయినాథ్ గారి దగ్గర వర్క్ చేశాను. ఇట్లా రైటర్ల దగ్గర వర్క్ చేశాను, తర్వాత డైరెక్టర్ల దగ్గర వర్క్ చేశాను.
డ్రామాలో మేకప్ వేయడం, మేకప్ వర్క్ చేశాను. మెయిన్ మోటో అయితే సినిమా తీయడం. అది కొంచెం లేట్ అయినా సినిమా తీయడం, మంచి క్యారెక్టర్ చేయడం, ఈ రెండు ఫుల్ఫిల్ అవుతాయి. ఏదో అవ్వాలని సార్ కోరుకుంటాం మనస్ఫూర్తిగా. ప్రెసెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తాం సార్? ప్రెసెంట్ అంటే తేజ గారి ఇందాక చెప్పాను, తేజ గారి వర్క్ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు రైస్ మిల్ అని ఒక సినిమా ఉంది. ఆ సినిమాకి నేను సెకండ్ డైరెక్టర్ కో డైరెక్టర్ కూడా వర్క్ చేశాను. ఆ సినిమా రిలీజ్ ఉంది. నెక్స్ట్ నేను కూడా సినిమా ప్లాన్ లో ఉన్నాను. చూడాలి ఎంత వరకు అవుతుంది అంటే తెలియదు. అయితే ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇందాక మీరు అన్నారు కొత్త వాళ్ళకి ఏం చెప్తారు అని. మిమ్మల్ని మీరు నమ్మండి, అది మెయిన్. మిమ్మల్ని మీరు నమ్మండి, ఎవరిని నమ్మకండి. ఎందుకంటే నేను ఫేస్ చేసింది ఎవరు ఫేస్ చేయకూడదని చెప్తున్నాను. అంటే ఏమైంది సార్? నేను ఎవరికైతే హెల్ప్ చేశానో వాళ్ళు ఈ రోజున ముందుకెళ్లారు, వాళ్ళ లైఫ్ వాళ్ళది అంతా ఉంది, మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఎవరు నాకు హెల్ప్ చేయలే. నేను అర్ధరాత్రి అయినా అపరాత్రి ఎప్పుడైనా సరే రావాలి అంటే వచ్చేసేవాడిని, అలా ఉండేవాడిని. బట్ నాకెవరు అవకాశం లేదు, వాడుకున్నారని నాకు అర్థమైంది తర్వాత. అందుకని నేను నా లైఫ్ నేను గడుపుతూ నా వర్క్ నేను చూసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వెళ్తుంది నా లైఫ్ సాఫీగా. అంటే మీరు అడిగారు వాళ్ళకి ఏమన్నా సంథింగ్ మూవీస్ లో కానీ ఏదైనా ఉంటే చెప్పండి అని నేను కూడా అడిగాను. చూస్తాం చెప్తాం అన్నారు, ఇంకా పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఎట్లుందంటే మనతో పనున్నంత వరకే మనకి ఏదైనా నీకు ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. వన్స్ మనతో పని అయిపోయినాక ఇంకా మనల్ని పట్టించుకోకుండా అట్లా చూసాను. కొంతమంది అంటే కొంతమంది ఏంటంటే వర్క్ లేదమ్మా అని చెప్పలేక కూడా కొంతమంది ఫోన్లు ఎత్తకపోవడం కూడా చేయొచ్చు. ఇగ్నోర్ చేయడం సింపుల్ గా. ఇగ్నోర్ అంటే నేనంటే మీకు ఇష్టం, నేను మీకు ఫోన్ చేసా, మీరేం చెప్పాలో తెలియదు, ఫీల్ అవుతానేమో అని. అందుకని ఏం చేస్తాం, ఫోన్ ఎత్తకపోవడము, లేదు వర్క్ లేదు ఉన్నప్పుడు చెప్తాను అని కూడా అట్లా కూడా ఉంటారు. అందరూ మోసం చేస్తారని ఉండదు, అందరూ ఇదనే ఉంటారు, అందరూ మోసం చేస్తారని అందరూ చూపిస్తారని కూడా ఉండదు. మీరు వచ్చిన ఈ 15 years లో ఏం మారింది సార్ ఇండస్ట్రీ? అంటే అప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? అంతా టెక్నాలజీ మారింది, కాంపిటీషన్ ఎక్కువైంది, రీల్స్ వచ్చాయి. అప్పుడు ఫేస్బుక్ కూడా లేదుగా. ఇప్పుడు అప్పుడు 2009 లో అనుకుంటా ఫేస్బుక్ అప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటున్నా. అదే టైంలో ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అంతా ఎక్కువైపోయి ఎక్కడెక్కడ మూల ఉన్న వాళ్ళు కూడా వీడియోలు చేస్తున్నారు, టాలెంట్ చూపించుకుంటారు, బయటికి వచ్చేస్తున్నారు. మాకు అప్పుడు అవకాశం లేదు. సో ఇప్పుడైతే టాలెంట్ ఉన్న ఎవరన్నా కానీ ఈజీగా వచ్చేయచ్చు. టాలెంట్ ఉంటే ఎవరు ఆపరు, టాలెంట్ ఉంటే ఎవరైనా ముందుకెళ్తారు. టాలెంట్ లేదనుకో, మన ఎంత టాలెంట్ లేదు, మనం ఏం చేయాలనుకున్నా చేయలేం. ఒక్కసారి అదే చెప్పాను, ఒక డైరెక్టర్ గా ఒక కథ డైరెక్ట్ చేయాలంటే మినిమం 10 ఏళ్ళు పట్టేది. 10 ఏళ్ళు అప్పట్లో, ఇప్పుడు 5-6 ఏళ్ళు పడుతుంది. మా అయితే 1 year లో కూడా డైరెక్టర్ అయిపోవచ్చు. కానీ నేను అనుకున్నాను 10 ఏళ్ళు ఎందుకు పట్టేది అనుకున్నాను. ఆ 10 ఏళ్ళు వాళ్ళు ప్రతి వర్క్ మీద కమాండ్ చేయించుకునేవాళ్ళు, చదివేవాళ్ళు, బుక్స్ చదివేవాళ్ళు, మేకప్ మీద గ్రిప్ ఉండేది, స్క్రిప్ట్ మీద గ్రిప్ ఉండేది, అవన్నీ సంపాదించుకున్నాక డైరెక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, డైరెక్ట్ చేసేస్తున్నారు, అయిపోతుంది. కొన్ని ఫ్లూక్లు హిట్ అవుతాయి, కొన్ని ఫ్లూక్లు హిట్. అప్పుడు హిట్ అవ్వనప్పుడు మళ్ళీ రీస్టార్ట్. ఇంకా సార్ యాక్టర్స్ కి ఎలా ఉంటది? లైక్ ఇంతసేపు మనం డైరెక్టర్స్ మాట్లాడడం, యాక్టర్స్ ఒక నటుడు అవ్వాలనుకుంటే, ఇండస్ట్రీకి రావాలనుకుంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఎట్లా వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన? మా ఊర్లో నన్ను అందగాడు అంటారు, నువ్వు మహేష్ బాబు లాగా ఉన్నావు, సోహన్ బాబు లాగా ఉన్నావు, నువ్వు వెళ్ళిపోరా అని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అది చాలా ఫేక్. నటనకి అందంతో పని లేదనేది రుజువు అవుతుంది. ఎందుకు, ఒకప్పుడు వడివేలు ఎలా ఉండేవారు, ఆయన అందం ఉందా? ఇప్పుడు వచ్చిన యోగి బాబా అందం ఉందా? లేదు. సో అందంతో పని లేదు, నువ్వు నిజంగా యాక్ట్ చేయగలవు, నేను నటించగలను, నువ్వు నటించి అవతలను మెప్పించగలవు అనుకున్నప్పుడు చాలు, అందం చూడాలి. అందం పని లేదు నా దృష్టిలో. ఈ చాలా ఆడిషన్స్కి వెళ్తుంటారు సార్ బయట, లైక్ ఈ మధ్య ఎక్కువ అయిపోయింది కాస్టింగ్ కాల్స్ అవి ఇవి, ఇక్కడ మూవీ ప్రమోషన్స్ అట్లా వెళ్తుంటారు కదా. ఒక రిజెక్ట్ అయినాయని మళ్ళీ ప్రయత్నించకుండా ఇంకా అయిపోయిందిరా, ఎక్కడ రావట్లేదురా, ప్రతి ఎక్కడ పోయినా డబ్బులు అడుగుతున్నారు, ఇట్లా వాళ్ళకి ఏమంటారు? ఇప్పుడు నీ ప్రయత్నం ఆపకూడదు, నిజంగా అవ్వాలనుకున్నావా అవి తీరుతావు, నువ్వు నమ్ము.
నువ్వు నమ్ము అయిపోతావు. నేను 3 నెలలు తిరిగాను, 6 నెలల్లో తిరిగాను రావట్లేదంటే అది అవ్వదు. ఇది సినిమా. ఓకే. మన ఇంట్లో వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటే ₹1,00,000 ఇవ్వమంటే ఆలోచిస్తారు. ఎస్ సార్. అలాంటిది ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఆయన డబ్బులు పెడుతున్నప్పుడు మరి ఆయన కూడా బిజినెస్ చూసుకోవాలిగా. మరి బిజినెస్ చూసుకోవాలంటే నీలో టాలెంట్ ఉంటేనే కదా పెట్టుకుంటారు. టాలెంట్ అంటే ఎలా పెట్టుకుంటారు? అది కాక ఆ కథకి ఆ పాత్ర సెట్ అవుతుందా లేదా, ఆ క్యారెక్టర్ సెట్ అయితే తీసుకుంటారు, సెట్ కాకపోతే తీసుకోరు, అంతే కదా. సో అంతగాని ఎవరిని మనం తప్పు పట్టకూడదు. అలానే జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్తారు కదా సార్, వాళ్ళకి ఏమైనా గ్రోత్ ఉంటుంది అంటారా? జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్తారు, కొంతమంది కంఫర్టబుల్ అమ్మాయ రోజుకి ఎంతో కొంత వస్తున్నాయి, ఫుడ్ వెళ్తుంది అనుకున్న వాళ్ళు అలాగే ఉండిపోతారు. దాంట్లో ఉంటే వాట్ ఎవర్ వాళ్ళ యాక్టర్ అవ్వాలనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా ఎండ్ ఆఫ్ ద? లేదు, అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది? జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్తూ డైలాగులు నేర్చుకుంటూ కాంపిటీషన్ వాళ్ళు తట్టుకునేలాగా నువ్వు ప్రయత్నిస్తూ అవుతావు. అక్కడ సర్కిల్ పెంచుకొని. ఎందుకు మహానటి సావిత్రమ్మ గారు ఉన్నారు, ఆవిడ గ్రూప్ లో ఒక డాన్సర్ లాగా ఉంటే ఆవిడని తీసుకొచ్చి హీరోయిన్ చేయలే, ఆవిడ మహానటి అయిపోవాలి. ఆవిడ అందరూ దేవతలా కొలుస్తారుగా. మరి షారూక్ ఖాన్ గారు ఫ్రెండ్ దగ్గర 20 రూపీస్ తీసుకుని పార్క్ లో పడుకొని ఇప్పుడు సూపర్ స్టార్ అవ్వలో. అమితాబ్ బచ్చన్ గారు గొంతు బాగలేదని ఆయన వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఎస్పీ బాలు గారు నీ గొంతు బాగోదు, నువ్వు పాడడానికి పనికిరావు అన్నారు. మరి ఆయనే కదా ఇప్పుడు ఆరాధ్య దైవం. సో ఏది ఇది పనికి వస్తుంది, పనికిరాదు అని ఉండదు. నీ ప్రయత్నం లోపం మాత్రమే ఉంటది. నువ్వు ప్రయత్నించలేదా ఆగిపోతుంది, నువ్వు ప్రయత్నించావా వెళ్ళిపోతుంది. సార్ మీరు ఎమోషన్స్ అవన్నీ ఆన్ ది స్పాట్ లో చేస్తాను, నవరస చేస్తారా లేకుంటే? నేను అన్ని చేస్తాను, బట్ నేను కొన్ని చేసి చూపిస్తాను. ఒక డైలాగ్ ఏదైనా చెప్తాను, నేను మీతో మాట్లాడుతుంటాను, వితౌట్ గ్లిజరిన్ నేను ఇస్తాను. యాక్టర్ గా గ్లిజరిన్ పెట్టుకుంటే ఏంటంటే చాలా మంది కన్నీళ్ళు రావు, గ్లిజరిన్ పెట్టుకుంటే రావు, మామూలుగా కళ్ళు నీళ్ళు రావు, అందుకని గ్లిజరిన్ పెట్టుకుంటారు. ఓకే. కానీ ఆ గ్లిజరిన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కడో ఒక చోట ఒక % తగ్గుతుంది, మన ఎమోషన్ కానీ మన వాయిస్ లో కానీ తగ్గుతుంది. న్యాచురల్ గా ఎందుకు చేయాలంటానంటే నువ్వు న్యాచురల్ అది నువ్వు నిజంగా అంటే నేను యాక్టింగ్ అంటే చాలా మంది చాలా రకాలుగా వర్ణిస్తారు. పరకాయ ప్రవేశం చేయాలి, అబద్ధాన్ని నిజమని నమ్మించాలి, ఇవన్నీ చెప్తుంటారు. యాక్టింగ్ అంటే కథలో పాత్రని నమ్మడం, ఆ పాత్ర ఆ కథలో ఆ పాత్ర ఎలా అయితే నడుచుకుంటుందో ఆ పాత్ర లాగా మనం నడుచుకోవాలి. అది ఎప్పుడు నువ్వు ఆ పాత్ర నేను నమ్మినప్పుడు, నేను పోలీస్ అన్నా, నేనా పోలీసా అన్నాను అనుకో, నీకే నమ్మకం లేనప్పుడు నేను నమ్మనప్పుడు నిన్ను ఎలా నమ్మిస్తా? సో ఎస్ పోలీస్, ఎస్ నేను పోలీస్, ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడు ఆ కథలో పాత్ర ఎలా ఉంది, అది ఎలా నడుస్తుంది, ఎలా పడుకుంటుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా ఆలోచిస్తుంది, ఇవన్నీ క్యారెక్టర్ అనాలిసిస్ చేయాలి. ఇవంతా నా గురువు నాకు నేర్పారు, అదే నేను ఎవరికి చెప్పినా అదే చెప్తుంటాను. సో అలా ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా తెలియకుండానే నువ్వు ఇన్వాల్వ్మెంట్ వస్తుంది, అప్పుడు ఎమోషన్ బయటకు వస్తుంది, అప్పుడు న్యాచురల్ గా చేసినట్టు అవుతుంది, అప్పుడు ప్రేక్షకులు నమ్ముతారు. చాలా మంది నవరసాలు అంటారు, ఆ నవరసాలు వస్తే యాక్టింగ్ వచ్చేస్తుంది అంటారు. మిమ్మల్ని ఇప్పుడు కోపంగా చూడండి అంటాను, చూడండి కోపంగా, నవ్వుతూ చూడండి, ఏడుస్తూ చూడండి, అలా ఏడుపు చేసేసారు. నవరసాలు వచ్చాయి కదా, మీరు యాక్ట్ చేయొచ్చు కదా అని నేను అనొచ్చు. బట్ అంటే ఒక శ్లోకం ఉంటుంది, విభావ అనుభావ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తి అని భరతముని నాట్య శాస్త్రం ఉంటుంది. సార్ ఒకసారి కెమెరా వైపు చూసి చెప్పండి సార్ శ్లోకం. ఒకసారి శ్లోకం చెప్పండి సార్. భరతముని నాట్య శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది, విభావ అనుభావ వ్యభిచారి సంయోగాత్ రస నిష్పత్తి. దీని అర్థం ఏంటంటే మనం స్థాయి భావాలు ఫీలింగ్స్ వ్యక్తపరుస్తాం. అది శృంగారం కావచ్చు, హాస్యం కావచ్చు, క్రోధం కావచ్చు, అద్భుతం కావచ్చు, బీభత్సం కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి ఫీలింగ్స్. వాటిని స్థాయి భావాలు అంటారు. ఒక పీక్ లోకి వెళ్తే ఆ భావాలు, ఆ పీక్ లోకి వెళ్ళినప్పుడు మన ఎమోషన్స్ బయటకు వస్తాయి కదా. ఆ ఎమోషన్ ని ఆడియన్ ఫీల్ అవుతాడు, ఆ రసాన్ని ఆడియన్ ఫీల్ అవుతాడు. రస నిష్పత్తి ప్రేక్షకులు కలుగుతుంది. ఇప్పుడు చావా చూసారు రీసెంట్ గా, ఆ చావాలో వాడిని కొడుతుంటే నువ్వు ఫీల్ అయ్యావు, ప్రేక్షకుడు ఇన్వాల్వ్మెంట్ ఫీల్ అయ్యావు. నువ్వు విక్కీ కౌశల్ చూడలా, నువ్వు సంభాజీ క్యారెక్టర్ ని చూస్తున్నావు. అలాగే కనపడ్డాడు, అలా కనపడ్డాడంటే అతను నిజంగా నమ్మాడు
నేను సంభాజీ అని నమ్మాడు కాబట్టి అంత బాగా చేయగలిగాడు. ఆటోమేటిక్ తెలియకుండానే మనకు గూస్ బంప్స్ వచ్చి మనం ఎమోషన్ అయ్యాం, ఏడ్చాం, అరిచాం, గోల చేసాం. ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పటికీ చూడడం నాకు గూస్ బంప్స్ వస్తుంది. తలుచుకుంటాను. ఆ ఇన్వాల్వ్మెంట్ వస్తే ఆటోమేటిక్ గా యాక్టింగ్ చేయగలం. సార్ ఇందాక మీరు గ్లిజరిన్ అన్నారు కదా, నేను ఒక అటెంప్ట్ చేసినప్పుడు వాటేమన్నా షార్ట్ ఫిల్మ్స్ అట్లా ఇట్లా ఒక క్యారెక్టర్ ఏడ్చాలన్నప్పుడు ఆ గ్లిజరిన్ వేసినప్పుడు కన్నీళ్ళు రాలే సార్. అంటే అది కొంతమందికే అవుతుంది అట్లా వస్తాయా లేకుంటే? పెట్టుకుని మాక్సిమం వస్తాయి. ఓకే అది ప్రాపర్ గా పెట్టుండ్రేమో. ఓకే, వాళ్ళు ఆ సీన్ లో లైక్ ఆ జెండు బాంబు ఉంటారు కదా, అది అప్లై చేశారు, ఫ్లో వచ్చేసాయి అనమాట. అది కరెక్ట్ గా ప్లేస్మెంట్ లో పెట్టకపోతే. ఓకే ఓకే సార్, ఇందాక మీరు గ్లిజరిన్ లేకుండా కన్నీళ్ళు తెప్పిస్తున్నారు కదా, ఒకసారి మా ఆడియన్స్ కోసం లైవ్ లో పర్ఫార్మెన్స్ చేసి చూపించగలరా? తప్పకుండా. నేనేం తప్పు చేశాను రా? చెప్పాను కదా ముందే నీకు. ఎరా ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఇలా చేయొద్దని? చెప్పాను రా నీకు ఇలా చేస్తే మోసపోతావని చెప్పాను రా నీకు. విన్నావా నువ్వు? వినలేదు కదా. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? రైట్, నీకోసం ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రైట్, ఇలా చేయకూడదురా. ఇంట్లో వాళ్ళని మోసం చేయకురా ప్లీజ్, నీకు దండం పెడతా. వద్దురా. నేనే తట్టుకోలేకపోతున్నాను కదా, ఇంట్లో వాళ్ళు ఎలా తట్టుకుంటారు చెప్పు? నీ స్వార్థం చూసుకుంటున్నాను వాళ్ళు. ప్లీజ్ 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 ఈ ఒక్కసారి మాట ప్లీజ్ ప్లీజ్. సూపర్ సార్, సూపర్ పర్ఫార్మెన్స్ సార్. ప్లీజ్ ప్రాక్టీస్ చేయాలి కదా. చాలా మందికి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఇది రికార్డ్ అవ్వాలంటే మనకేం కావాలి? మైక్, కెమెరా, మైక్ కావాలి. ఇవి టూల్స్. అలాగే యాక్టర్ కి టూల్స్ ఉంటాయి. ఓకే, యాక్టర్ టూల్స్ ఏంటి? మీకు క్వశ్చన్ రావాలి కదా. అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు గ్లిజరిన్ లైక్ దట్ టూల్స్ కాదు. ఓకే, ఈ కెమెరామెన్ ఒక ప్రొఫెషన్ కి వెళ్ళాలంటే కెమెరా కావాలి, ఒక రైటర్ కి ఒక పెన్ పేపర్, ఒక డాక్టర్ స్టెథోస్కోప్, ఆ పరికరాలు కావాలి. ఆ టూల్స్ లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్ ఆగిపోతుంది. ఓకే, ఆగిపోతుందా? సారీ, వాళ్ళకి పరికరాలు ఉన్నాయి, టూల్స్. అవి లేకపోతే వాళ్ళ ప్రొఫెషన్ ఆగిపోతుంది. లేదు సార్, ఎందుకు చేస్తారు? రీప్లేస్మెంట్ ఉంటుంది, కొనుక్కుంటారు. కానీ యాక్టర్ కి టూల్స్ ఉంటాయి. ఓకే, వాటికి రీప్లేస్మెంట్ లేదు. ఆ టూల్స్ అవి ఏంటంటే బాడీ, వాయిస్, మైండ్. ఈ మూడు మన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఓకే, మన బాడీని ఎక్సర్సైజ్ చేసుకుంటూ, బాడీని ఫ్లెక్సిబుల్ గా ఉంచుకుంటూ. కొంతమంది ఫుడ్ బాగా తినేస్తారు, లావ్ అయిపోతారు. డైట్ మెయింటైన్ చేయరు. దాని మూలంగా ఏమైతే లావ్ అవుతారు, ఉబ్బిపోతారు. దాని మూలంగా యాక్టర్ గా పనికిరారు. కొన్ని క్యారెక్టర్లు పనికి వస్తారు, కొన్ని క్యారెక్టర్లు పనికిరారు. సో ఎప్పుడు మన బాడీని ఫ్లెక్సిబుల్ గా ఉంచుకోవాలి, ఫిట్ గా ఉంచుకోవాలి. అలాగే వాయిస్ చాలా ఇంపార్టెంట్. ఈ వాయిస్ మన సిగరెట్ తాగుతాం, బ్రీత్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యాక్టర్ కి బ్రీత్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? ఆ బ్రీత్ తోనే కదా డైలాగ్ చెప్తాం. సో ఆ బ్రీత్ కంట్రోల్ లేనప్పుడు మనం డైలాగ్ చెప్పలేం, వాయిస్ పోతుంది. సో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మూలంగా మనం మన బాడీని మన కంట్రోల్ ఉంచుకోక మనం కోల్పోతాం. సో అలా కోల్పోయినప్పుడు మన యాక్టర్ గా అన్ఫిట్ అవుతాం. దయచేసి అందుకే యాక్టర్ టూల్స్ ఉంటాయి, బాడీ, వాయిస్, మైండ్. ఇవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి. మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు బయట, పర్సనల్ గానీ బయట. వన్స్ కెమెరా ముందుకు వచ్చాక అవన్నీ పక్కన పెట్టి యాక్ట్ చేయాలి. ఓకే, ఆ రోల్ మనకి ఇచ్చిన క్యారెక్టర్ మనం ఇన్వాల్వ్. అంతే తప్ప నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను చేయలేకపోతున్నాను అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళ యాక్టర్ గా. సో ఎప్పుడు బాడీ, మైండ్ లో ఏంటంటే కాన్సన్ట్రేషన్, అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఒక యాక్టర్ కి. అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, ఇమాజినేషన్, ఊహాశక్తి ఎక్కువ ఉండాలి. ఊహించుకోవాలి క్యారెక్టర్. నేనైతే ఇలా చేస్తాను కదా, ఆ ఊహలను క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్ గా తెలియకుండా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వాస్తవం కంటే ఊహ చాలా అందంగా ఉంటుంది కదా. సో అలాగే ఇమాజినేషన్, ఎమోషనల్ గా నువ్వు అంటే ఇప్పటికిప్పుడు కన్నీళ్ళు ఎందుకు వచ్చాయని అడిగారు కదా, స్పాట్ లో చేశారు కదా. ఎందుకు వచ్చాయంటే నేను ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నేను ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట బాగా నవ్వడమో, బాగా ఏడవడమో, బాధపడడమో జరిగి ఉంటుంది.
వాటిని రీకాల్ చేసుకుంటాను. ఓకే, రీకలెక్ట్ చేసుకుంటాను. ముందే ప్రాక్టీస్ చేస్తారు, సీన్ ముందే చెప్పే ముందే ఆ స్పాట్ లోనే నేను అది చేస్తుంటేనే ఆ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. ఆ రీకలెక్ట్ చేసుకున్నాక నేను అది డైలాగులకి నేను వాడుకుంటాను. అది నవ్వైనా, ఏడుపైనా, కోపమైనా. యా, నైస్ సార్. సార్ ఫైనల్లీ మా వాట్ ఎవర్ మీ ఇంటర్వ్యూ ద్వారా చాలా మాకు కంటెంట్ దొరికింది. మీన్స్ స్టఫ్ కొత్త ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అవి ఉండొచ్చు, యాక్టర్స్, డైరెక్టర్స్కి మీ యొక్క లైఫ్ జర్నీ, అంటే మీరు చెప్పే ఊరు నుండి వచ్చే వాళ్ళకి మీ వర్డ్స్ చాలా మోటివేషన్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ వాల్యుబుల్ టైంని ఏదైతే నేను నా ఆహ్వానాన్ని మరణించి, కరెక్ట్ అన్నా సార్ పదం తెలుగు? కరెక్ట్, మన్నించి వచ్చినందుకు ఐఎమ్ బ్లెస్డ్ సార్. మీరు వాట్ ఎవర్ మీ పరిచయమైన దగ్గర నుండి ఏదో కొంత మీ దగ్గర నుండి నేర్చుకుంటారా? ద వే ఆఫ్ పేరెంట్స్ ట్రీటింగ్ లవ్, ఎలా చూసుకోవాలి పేరెంట్స్ ని, ఎన్ని ఉన్నా మనకి వాళ్ళకి లవ్ అండ్ రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, సొసైటీలో ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, సో చాలా గైడ్ చేస్తారు సార్. ఒక గురువు లెక్క మీరు నాకు. సో ఐఎమ్ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. యా, ఇలానే మీరు కొత్త స్టూడెంట్స్ కి ఇంకా ఎంకరేజ్ చేస్తూ చాలా మందికి చెప్తూ వాట్ ఎవర్ మీ కాడున్న టాలెంట్ అందరికి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలని హార్ట్ఫుల్ గా కోరుకున్నాను సార్. ఏదైతే మీరు 70% చేసే మూవీ కంప్లీట్ చేసి తొందరగా థియేటర్ రిలీజ్ చేయాలి, చూడాలని వెయిట్ చేస్తాను. సో మా ఆడియన్స్ కి ఏమని చెప్పాలనుకుంటున్నారు? కొత్త వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టరు. కాకపోతే ఏంటంటే నిజంగా నువ్వు సాధించగలను నమ్ముకున్నప్పుడు మాత్రం తప్పకుండా రండి. అందరికి అవకాశాలు దొరుకుతాయి. కాకపోతే కష్టపడండి అంతే. గురువుని నమ్మండి. గురువుని మోసం చేస్తే మాత్రం మనం మోసపోయినట్టే. ఎప్పుడు మన విద్య నేర్పిన గురువుని ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి, మనం మననం చేసుకోవాలి. నేను ఈ రోజున ఇంత అన్ని పనులు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. నా దగ్గర డబ్బు లేదు, కారు లేవు, ఏమీ లేవు. బట్ నేను హ్యాపీగా సంతోషంగా నడుచుకుంటూ కూడా నేను సంతోషంగా గడుపుతున్నానంటే నాకు నా గురువు ఇచ్చిన భరోసా. ఆ గురువు డాక్టర్ బిఎస్ పద్మప్రియ గారికి మీ ఇంటర్వ్యూ ద్వారా నేను కృతజ్ఞతలు ఎప్పుడు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ చారి సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. హాయ్, దిస్ ఈజ్ చారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ T24 ఛానల్. థ్యాంక్ యూ.